నీచ జర్నలిజం పతాక స్థాయికి చేరిందనడానికి సాక్ష్యం ఇది. చోకబియ్యం దందా మీదన విచారణకు ద్వారం మూసేశారా? వైకాపా ప్రభుత్వంలో రేషన్ మాఫియా సూత్రధారి, అడ్డు అదుపు లేకుండా దందా, విదేశాలకు ఎగుమతులు చేసేవాడు. చంద్రబాబుకి పవన్ని తిట్టి జన సైనికులను చితకబాదారు ఆయన అనుచరులు. కూటమి ప్రభుత్వంలో కొందరు నేతల సహకారం, సిట్ ఏర్పాటు చేసి 6 నెలలైనా సాగని విచారణ అంటూ రాసుకుని వచ్చారనమాట. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏదో ఒకటి చేసేయండి అని చెప్పి ఈనాడు సూచిస్తోంది. ఇప్పుడు రేషన్ మాఫియా నడుస్తున్నదా లేదా? అది ద్వారంపూడే చేస్తున్నారా, ద్వారంపూడితో పాటు ఇంకా మిగతా వాళ్ళు కలిపి చేస్తున్నారా? ఇప్పుడు రేషన్ జనమందరూ 100కి 100 కిలోలు తినేస్తున్నారా? మారిపోయారు అర్జెంటుగా ప్రజలందరూ. అంత అద్భుతమైన బియ్యం ఏమైనా కొత్తగా ప్రభుత్వం తెచ్చిస్తుందా? రేషన్ దందా అనేటటువంటి ఒక నిరంతర ప్రక్రియ. జనానికి తినే బియ్యం ఇవ్వనంతసేపు అది జరుగుతూనే ఉంటుంది. దాన్ని వ్యక్తులకి ముడిపెట్టి అది దోపిడీ అని ప్రజల్ని నమ్మించి, మనవాళ్ళు తింటే తప్పులేదు, ఎదురోళ్ళు తింటే మాత్రం దోపిడీ అనేటటువంటి నీచ జర్నలిజానికి పరాకాష్ఠ ఇది.